అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అన్న విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సొస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అనొచ్చిందనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ, ఏం చేస్తే బాగుంటుందింకా అనేది ఆలోచిస్తూ, మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి, దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ, మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అయితుంది, ఏదో ఒక్కసారే కలిసొస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా? లేదా? తెలుసుకుంటే, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని, మనకు అనుకూలంగా ఉంచుకొని, ధర్మబద్ధంగా నడుస్తూ మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ, మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. గత నెలలో పోలిస్తే ఈ నెల అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనుకున్నది సాధిస్తారు. పై అధికారుల యొక్క ప్రోత్సాహం మీకు కలుగుతూ ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలకు కానీ, కొత్త కొత్త ఆలోచనలకు కానీ శ్రీకారం చుడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా కాస్త మెరుగ్గా ఉంటారు. వీరికి ప్రతిసారి కూడా వచ్చే సమస్య ఒకటి ఈ నెల కూడా వెంటాడుతూ ఉంది. అది ఏంటయ్యా అంటే బద్ధకము. ఈ బద్ధకమే వీళ్ళని చెడగొడుతూ ఉంది. ఇది వీరికి ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఇది వీరిని వెంటాడుతూ ఉంది. దీన్ని మీరు అలసటగా భావించి దూరం చేస్తున్నారే తప్ప, అలసటగా భావిస్తూ ఆ యొక్క బద్ధకాన్ని పెంపొందింప చేసుకుంటున్నారు. కానీ నిజానికి అది అలసట కాదు, బద్ధకం. దాన్ని గుర్తించండి. అదొక్కటి గనక ఈ రాశి వారికి లేకపోతే వీరిని పట్టుకునే వాళ్ళు ఉండరు. అనుకున్న సమయానికి మీరు చెయ్యవలసిన పని ఆ బద్ధకం వల్ల చేయలేకపోతారు. తద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్‌లతో కూడుకున్నటువంటి బదిలీలు అవుతూ ఉంటాయి. వ్యాపారం కూడా అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు వెళ్తూ ఉంటారు.
వీరు చదువు విషయంలోకొస్తే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి కనుక చదివితే చాలా బాగుంటుంది. వ్యాపారం, వ్యవసాయం ఈ 2 కూడా బద్ధకానికి కొంత దగ్గర సంబంధంతో చేస్తూ ఉంటారు. సరైన సమయానికి పొలాల్లో నీళ్లు పెట్టడము, చేయటము, కొంచెం ఆలస్యం చేస్తూ కొంత పంటని ఇబ్బంది పెట్టే విధంగా ఇట్లా అంటే ఉదాహరణకు చెప్పాను నేను నీకు అనేది. వ్యవసాయానికి ఏది అనుకూలమో దాన్ని మీ బద్ధకం వల్ల ఆ చేయవలసిన సమయానికి చేయకపోవటం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది కాస్త జాగ్రత్త వహించండి. ఖచ్చితముగా మీ బద్ధకమే మిమ్మల్ని చెడగొడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అది జాగ్రత్త వహిస్తూ ప్రశాంతముగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే మాత్రం విజయం మీదే. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ బద్ధకానికి మనకి ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అంటే మీరు చేయవలసిందల్లా కూడాను మీ ఇంటి దైవం ఎవరు అనేది చూసుకోండి. ప్రతి ఇంటికి ఇంటి దైవం ఉంటుంది. కుల దైవం వేరు, ఇంటి దైవం వేరు గుర్తుపెట్టుకోండి. అలా ఇంటి దైవం ఉంటుంది. ఆ ఇంటి దైవాన్ని కనుక మీరు నమస్కారం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ ఇంటి దైవానికి ప్రదక్షిణ నమస్కారములు చేస్తూ కొబ్బరికాయ కొట్టడము, చేయడము, ఆ ఇంటి దైవ అనుగ్రహానికి మీ యొక్క ఇదిలో ఏం చేస్తూ ఉంటారో మీ ఇళ్ళల్లో అది చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటి దైవ అనుగ్రహం ఉంటుంది. వీరికి ఇంటి దైవ అనుగ్రహం కాస్త తక్కువగా కనపడుతూ ఉంది. కాబట్టి ఇంటి దైవాన్ని ఎక్కువగా ప్రార్థించుకోండి. ఇంటి దైవం అనుగ్రహాన్ని సంపాదిస్తూ ఉండండి. ఇంటి దైవం అనుగ్రహం కోసం ఏం చేస్తారో అది చెయ్యండి. కానీ మర్చిపోకండి. ఇంటి దైవం ఒకవేళ అమ్మవారు అయ్యుంటే గురువారం కానీ, ఆదివారం కానీ చేస్తూ ఉండండి. ఒకవేళ ఇంటి దైవం మగవాళ్ళు అంటే దేవుడు అమ్మవారు కాకుండా స్వామివారు అయ్యి ఉంటే వారు ఖచ్చితంగా శనివారం కానీ చేస్తూ ఉండండి. శనివారం, గురువారం చేస్తూ ఉంటే ఇంకా ఆ విధముగా మీరు చేసుకుంటూ బద్ధకాన్ని కాస్త తగ్గించుకుంటూ ఇంటి దైవ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నట్లయితే విజయం మీదే. అన్ని రంగాల వారికి బాగుంది. ఇందులో ఈ ప్రతి రంగాన్ని వివరించాల్సిన పని లేదు. చేతి వృత్తులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారంకి సంబంధించి అడుగులు కొత్తగా వెయ్యాలి అనుకున్నటువంటి వారు కావచ్చు. ఇలా అన్ని రంగాల వారికి కూడా వ్యవసాయంతో సహా అన్ని రంగాల వారికి బాగుంది. ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడే పని త్వరగా కనపడట్లేదు. బద్ధకం వదిలేస్తే తప్పకుండా బాగుంటుంది. ఆ విధముగా ముందుకు వెళ్తూ మీ దేవతల అనుగ్రహాన్ని సంపాదించుకుంటూ ఈ నెల కూడా పోయిన నెల కంటే మెరుగ్గా ఉండాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరము. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని
తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.